నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయట్లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి. స్వస్తి. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు గురుగారు తెలియజేస్తారు. 2024 సెప్టెంబర్ నెల 1 నుండి 30 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమః. కుజుడు అధిపతి. కుజుడు అష్టమంలో ఉన్నాడు, కుజుడు బాగాలేడు. శని అర్ధవష్టమంలో ఉన్నాడు, శని బాగాలేడు. అయితే ఇంతకుముందు వృశ్చిక రాశి వాళ్ళు చాలా పడరాని కష్టాలనే పడ్డారు. ఇప్పుడు కాస్త మంచి సమయం వచ్చింది. గురువు సప్తమంలో ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు, తర్వాత బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, అయితే కేతువు బాగున్నాడు. అందులో శుక్ర, కేతు, బుధ, రవులు ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఏకాదశంలో ఒక్క గ్రహం ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు, కేతువు, బుధుడు, రవి ఏకాదశంలో ఉన్నారు. ఇందులో పాపగ్రహాలు చెప్పాలంటే రవి, కేతువులు వాళ్ళు కూడా బాగున్నారు చాలా రకాలుగా. తర్వాత గురువు కూడా బాగున్నాడు. 5 గ్రహాలు బాగుంటాం చాలా విశేషం. వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా బాగా అవుతాయి, చాలా చక్కగా వాళ్ళ పనులన్నీ జరుగుతాయి. అయితే 3 మాత్రం పాపగ్రహాలు, 3 మరి అవి ముత్యాలు రాళ్ళు తెలియదు. శని, రాహువు, శుక్రుడు, కుజుడు 3 పాపగ్రహాలే. కాబట్టి కంటికి తగిలే పుల్ల కనిపెట్టి తిరగమని శాస్త్రం. మనం పోతూ ఉంటాము, ఏ వయలో ఉంటుంది, ఏడాడుతూ ఉంటుంది, అది గబగబా వెళ్తాం, అది వచ్చి కంటికి దాటగానే కళ్ళు పుచ్చుకుంటుంది, కళ్ళు పోతుంది. ఈ 3 గ్రహాల వల్ల అటువంటి ప్రమాదమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అంతా బాగుంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. శని, రాహు, కుజుడు. శనికి 19,000 జపం, నల్ల నువ్వుల దానం. రాహువుకి 18,000 జపం, మినుగుల దానం. కుజుడికి 7,000 జపం, కందుల దానం చేయండి. కుజుడు అష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు. తర్వాత శనార్ధాష్టమంలో ప్రాణకంటకుడు. ప్రాణాపాయమైనటువంటి స్థితులు రావడానికి రకరకాల వ్యాధులు, డెంగ్యూ విపరీతంగా ఉంది. మరి ఈ రోగాల నుంచి బయటపడాలంటే ముందు ఇటువంటి వాటిని గురించి చాలా జాగ్రత్త పడాలి. ఏ రోగం రాకుండా, ఏ వ్యాధి రాకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇంట్లో దోమ కనపడకుండా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడండి. రాహువు, శని, కుజుడు ఈ 3 గ్రహాలకి సపరేట్గా జపం చేయించుకోండి. మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఉన్నా వస్తాయి, మీకు కానీ పనులైన అవుతాయి. విదేశాలకు వెళ్ళాలని వాళ్ళు
ఖచ్చితంగా పాస్పోర్ట్ రద్దు అయితే కూడా మళ్ళీ మీకు ప్రపోజల్ అవుతుంది, మీరు వెళతారు, మీరు అనుకున్న పనులు చేసుకుంటారు. అవి చేసుకోవాలంటే శని రాహువు కుజుడి గురించి శాంతి చేసుకోండి. అయ్యా నేను చెబుతున్నాను, మీ పేరుని బట్టి రాశి చూసుకొని నేను చెప్పింది అబద్ధమనవాకండి, మీ జన్మ నక్షత్ర రీత్యా చూసుకోండి, మీ పుట్టిన టైమును బట్టి చూసుకోండి. వృశ్చిక రాశి బాగుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియజేశారు. ఏమన్నా సమస్యలు ఉంటే కింద గురువుగారి నెంబర్ ఇచ్చాం, ఆ నెంబర్కి సంప్రదించి మీ సమస్యలు తెలియచేయండి, తగిన పరిష్కారాలు చెప్తారు. నమస్తే.